రేవు ట్రైలర్‌లో చూసాను. అసలు ఆ పేరు గాని, ఆ ఊరు గాని, మధ్యలో మొన్న ప్రెస్ మీట్స్‌లో కూడా మాట్లాడుతున్నప్పుడు దేర్ ఈస్ నో ఫైట్ మాస్టర్ అంటే నేను షాక్ అయిపోయాను. ఫైట్ మాస్టర్ లేకుండా అన్ని ఫైట్‌లు ఎలా చేశారబ్బా! ఎలా జరిగింది అసలకి? ఈ కథ ఈ కథలోకి మీరెలా వచ్చారు? ఈ కథకు సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? చాలా బ్యూటిఫుల్ థింగ్ అన్న. యాక్చువల్‌గా నేను ఆ కథలోకి వెళ్ళడం అనేది. యాక్చువల్లీ షో రీల్స్ ప్రిపేర్ చేసేసుకున్నారు. షో రీల్స్ చేశారు. అందరికీ చూపించారు. ఆ తర్వాత స్టోరీ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. అక్కడికెళ్లారు. హోంవర్క్ అంతా చేసుకున్నారు. సో, ఒకసారి నన్ను రమ్మని చెప్పాడు. ఎందుకంటే హరికి నాకు 2016 నుంచి మా ఇద్దరికి ట్రావెల్ ఉంది. ఏదైనా చేద్దాం, షార్ట్ ఫిల్మ్ అయ్యి చేద్దాం అనుకున్న మధ్యలో కుదరలేదు. అలా అయిపోయింది. సో, వన్ ఫైన్ డే తను కాల్ చేసి ఒకసారి రా చూద్దాం అడవుల దీవికి వచ్చేసేయి అని చెప్పాడు. వాళ్ళ ఊరు అది. అడవుల దీవి. అడవుల దీవి. రేపల్లి దగ్గర. సో అక్కడ గుంటూరు జిల్లా అన్న. సో అక్కడికి వెళ్ళి అది చూసిన తర్వాత ఇలా ఉంటుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. స్టోరీ ఇది, ఫస్ట్ హాఫ్ ఇది, సెకండ్ హాఫ్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను షో రీల్స్ అవన్నీ చూశాను కూడా. సో విలన్ క్యారెక్టర్స్ మాత్రం సూపర్బ్ అన్న. నాకు అనిపించింది ఆ టైంలో, అరే హరి ఏమన్నా మనకు విలన్ క్యారెక్టర్ లాంటిది ఏమన్నా ఇస్తే బాగుండేమో అని అనిపించింది లోపల. చాలా అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పటివరకు చూసిన వాటిల్లో విలన్ క్యారెక్టర్స్ని అలా డిజైన్ చేయడం నేను చాలా తక్కువ సినిమాలు నేను దాదాపు నా వయసుకి తగ్గట్టుగా నేను ఒక 2000 సినిమాలు చూస్తుంటాను. మేబీ ఇంకా ఎక్కువ కూడా చూస్తుంటాను. ఎందుకంటే నేను రోజు 4-5 సినిమాలు చూస్తాను. అంత పిచ్చి ఉంది నాకు సినిమా అంటే, అంత ఇంట్రెస్ట్. ఇన్ని సినిమాల్లో ఇలాంటి విలన్ని నేను ఎక్కడ చూడలేదు. నిజంగా అది మాత్రం ట్రూ. సెకండ్ హాఫ్ వాళ్ళు మెస్మరైజ్ చేస్తారు జనాలు. అసలు మీ ఫస్ట్ హాఫ్ కనుక పక్కన పెట్టుకొని సెకండ్ హాఫ్ పక్కన పెట్టుకుంటే మీ సినిమాకి అసలు ఆ సినిమాకి సంబంధమే లేదు. అది బ్యాడ్ స్టేట్మెంట్ అనుకోండి, మీ సినిమాకి అది నెగిటివ్ అనుకోండి, నాకు సంబంధం లేదు. ఇది ట్రూ అన్న. మేము 100% ఒప్పుకుంటాం అన్న. ఈరోజు బ్యాక్ బోన్ అంటే సెకండ్ హాఫ్ క్యారెక్టర్స్. కానీ మీ అదృష్టం ఏంటంటే ఎప్పుడైనా ఒక సినిమా ఫస్ట్ హాఫ్ విరగదీసేసి సెకండ్ హాఫ్ సోసోగా ఉంటే అది ఇబ్బంది. 100%. కానీ ఫస్ట్ హాఫ్ సోసోగా ఉండి సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటే అది మీకు అడ్వాంటేజ్. అదొక అదృష్టంగానే చెప్పుకోవాలి మీ సినిమాకి. ట్రూ. అదైతే మీ అదృష్టంగానే భావిస్తున్నాం అన్న నిజంగా. సో అలా మా జర్నీ స్టార్ట్ అయిందన్న. చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలి, ఇది చేయాలి అని డిజైన్ చేసుకోలేదన్న ఎప్పుడు కూడా. ఈ హీరో, ఈ విలన్ అంటే విలన్స్ క్యారెక్టర్ తన మైండ్లో కొన్ని ఉన్నాయి, బట్ తక్కువ క్యారెక్టర్స్ ఏవి తన మైండ్లో లేవు. ఆ తర్వాత తను క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అలా నేను ఎంటర్ అయ్యానన్న దీంట్లోకి. ఎంటర్ అవ్వటం ఇంకా నాకు తెలుసు హరిలో ఉన్న కసి ఏంటో కూడా నాకు తెలుసు. తనలో హరినాథ్ పులి డైరెక్టర్ హరినాథ్ పులి. సో తనలో ఉన్న కసి ఏంటో నాకు తెలుసు అన్న. సో ఇతను చేయగలడు. యాక్చువల్గా మేము 2015 ఒక షార్ట్ ఫిలిం చేశాను, జాదూగాడ్ అని చెప్పేసి. షార్ట్ ఫిలిం చేశాను. సో ఆ ఫ్రెండ్ ద్వారా నాకు హరినాథ్ పరిచయం అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి చేద్దాం అనుకున్న టైంకి మాకు కుదరలేదు. అనుకోని కారణాల మూలన కొంతమంది హ్యాండ్ ఇవ్వటం, అది ఇక్కడ కాదు మదనపల్లిలో చేద్దాం అనుకున్నాం, అది అవ్వలేదు. సో దెన్ నెక్స్ట్ అన్ని ఇయర్స్ గ్యాప్తో మనోడు ఈ ప్రాజెక్ట్తో రావటం, నేను దాంట్లోనే ఉంటాం, ఏదో చేద్దాం మంచిగా అనుకున్న టైంలో మళ్ళీ కలవటం, ఇది పట్టాలెక్కటం ఇలాగ అనుకోకుండా. ఇప్పుడు ఇందులో పేరు మీది నిర్మాతల్లో లేదు, కానీ అన్న వన్ ఆఫ్ ది నిర్మాత వంశీరామ్ అనేది నాకు తెలుసు. దీనికి ఏ నమ్మకంతో మీరు నిర్మాత దాకా వెళ్ళి పెట్టాలని పరిస్థితికి వచ్చారు? ఇది దీంట్లో నేను, హేమంత్ అన్న, ఇంకా కొంతమంది టైం ఎఫర్ట్ చేశారు, ఇంకొంతమంది వాళ్ళకి తోచినంత వాళ్ళు చేశారన్న. చాలామంది దీంట్లో క్యాస్ట్ అండ్ క్రూ సపోర్ట్ చాలామంది ఉంది. సో ఓ పాయింట్ ఆఫ్ టైంలో అసలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది హేమంత్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నేను ఉన్నాను, నేను చేద్దాము, మనం వెళ్దాం ఫ్లో. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత జర్నీ సగంలో ఎంతైనా కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది డెఫినెట్గా ఓ బ్యాకప్ లేకపోతే అది కష్టం ముందుకు వెళ్ళడం అనేది కూడా. సో తర్వాత నేను రావటం, సో చాలా దీంట్లో జరిగినాయి అనమాట. మళ్ళీ ఫైనాన్షియల్గా మనం ఎందుకనంటే అన్న ఇక్కడ ఇంకొకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను ఓ పక్క నుంచి జాబ్ చేస్తున్నాను, ఓకే, ఓ పక్క నుంచి ఈ షూట్ చేసుకుంటూ ఈ ప్యారల్గా రన్ చేస్తున్నాను. సో ఏంటంటే ఈరోజు ఓ జాబ్ ఉండటం వలన కొంతమంది నేను ఫ్రెండ్స్ని అడిగినా, ఎవరిని అడిగినా కానీ అరే ఓకేరా నువ్వు చేస్తున్నావు చెయ్యి అని సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ నాకు ఈరోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎంతో కొంత వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టగలిగాను అన్న. ఓకే, మీరు నమ్మరు అన్న. ఇంకొక థింగ్, యాక్చువల్గా క్రెడిట్ కార్డులు మనీ లేని టైంలో మనకి ఏదైతే షూట్కి అవసరమైన మళ్ళీ వెళ్ళి పెట్రోల్ బంకుల దగ్గర ఇలా క్రెడిట్ కార్డులు ఇచ్చి మళ్ళీ ఓ 3%, 4% వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అన్న ఇలా వస్తాం కొంచెం ఉంచన్న, అలా కొన్ని థింగ్స్ని ఈరోజు
ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగామన్నా. బట్ ఎన్ని వచ్చినా సరే. ఓకే. ఎనీవేస్ ఇప్పుడు 21లో ఈ సినిమా 2021లో 20లో వీళ్ళు స్టోరీ రాసుకోవటం ఇదంతా జరిగింది. అప్పుడు కోవిడ్తో కంప్లీట్గా ఇదైపోయిందన్న. 21 నుంచి మనకి ఇంకా కంప్లీట్ ఫుల్ పేస్లో ముందుకెళ్ళింది ఇది. ఓకే. ఇప్పుడు ఇలా ఫుల్ ఫేజ్లో ముందుకెళ్ళినప్పుడు అసలు మనం చేయగలం, మనం చేస్తే ఇప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉండింది సినిమా ఇండస్ట్రీలో, కొత్త వాళ్ళతో ఎవరు వెళ్ళి చూస్తారు? ఇప్పుడు నువ్వు వెళ్ళి చూస్తావా? ఇప్పుడు నీ సింపుల్ క్వశ్చన్. యా, మీరు ఒక సినిమా రిలీజ్ అవుతుంది, మీరు మీ ఫ్యామిలీ వెళ్ళి ఏ సందర్భంలో వెళ్ళి సినిమా చూస్తారు? ఎలాంటి హీరోకి అయితే ఎదురు చూస్తారు? యా, ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా సరే పెద్ద హీరోస్కి అన్న మనం ఇచ్చేది. ఎందుకనంటే వాళ్ళకున్న రేంజ్కి మనం వాళ్ళదే చూడాలని ఫస్ట్ మనం కోరుకుంటాం, ఎవరైనా, దాంట్లో తప్పలేదు. బట్ చిన్న సినిమాలకు వచ్చేసరికి ఆ టాక్ వచ్చో లేకపోతే అదేమన్నా కొంచెం ఇది బాగుందని తెలిస్తే అప్పుడు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు సినిమాకి భాషతో కానీ లేదు అది పెద్ద ఎంత రేంజ్ సినిమా అని కానీ, ఎన్ని వందల కోట్లు పెట్టారని కానీ ఎవరు ఆలోచించరు. అరే సినిమా బాగుందంటరా, భలే తీశారంట అనే ఒక మౌత్ పబ్లిసిటీనో ఒక చిన్న మాట వినబడితే దానికి ఉండే అప్లాజ్ వేరే. దానికోసం సినిమాలు చూస్తారు, అంతేనా? 100% అన్న. అయితే ఇప్పుడు ఈ దీనిలో వంశీ, నువ్వు హానెస్ట్గా చెప్పు, నీ ఎఫర్ట్కి ఖచ్చితంగా మొదటి రోజు కాకపోయినా రెండో రోజు మూడో రోజు జనాల్ని తీసుకొస్తారని అనుకుంటున్నారా? ఎవరన్నా మా ఎఫర్ట్కి మాత్రం అది మా ఊహకు అందని ఆలోచన అన్న అది కూడా. ఎందుకనంటే ఇది మాకు చేసేటప్పుడే మాకు ఆలోచన ఉంది. అంటే మనం చేస్తున్నాం కానీ ఇదంతా ఓ ముళ్ళదారి, ఎటు వెళ్తున్నాం ఏంటి అనేది ఎవరికి ఏం తెలియదు. బట్ వెళ్ళే ప్రాసెస్లో ఏదన్నా చెయ్యి తోడైతే బాగుండు అనేది మనసులో ఎక్కడో అందరికీ ఉన్న ఆలోచన అది. సో ఈరోజు ఆ ఆలోచన ప్రభు గారి ద్వారా మాకు కలిగిందన్న. ఆయన ఈరోజు మాకు ఒక హైవే వేసి దీని మీద నడవండి అని చెప్పేసి మమ్మల్ని పరిగెత్తిచ్చారు. ఇంకా అదే అది 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 ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అది నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు పర్టికులర్గా నేను అడిగిన క్వశ్చన్ అయితే అది కాదు. అయితే ఓకే, మీరు ఇందాక మాట్లాడుతూ 9 to 5 జాబ్ చేయకూడదు అనుకున్నారు, కానీ మళ్ళీ 9 to 5 జాబే చేస్తూ ఇదంతా చేస్తున్నారు. ఎందుకు ఫుల్ ప్లెడ్జ్డ్కి ఎందుకు ట్రై చేయలేదు సినిమా ఇండస్ట్రీకి? ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది లేదన్న మాకెవరికి. సో ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని అంటే కంపల్సరీ మేము జాబ్ చేస్తూ మళ్ళీ దీంట్లో ఇది చేయగలిగితేనే. ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోవాలని, రోజు అవసరాలని ఏ ఒకటి ఉంటూ ఉంటాయి. ఓకే, సినిమా అంటే తెర మీద కనబడే వాళ్ళు కూడా మామూలు మనుషులే. అంతే కదండి, అక్కడి నుంచే కదండి వాళ్ళందరూ అయ్యింది, స్టార్ట్స్ అయింది. సో అలా ఈ జర్నీ స్టార్ట్ అయిందన్న. ఓకే, ఇప్పుడు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రెసెంట్ నేను చేసేది వెరైజన్ అనే కంపెనీలో చేస్తున్నాను. ఓ వెరీ మల్టీనేషనల్ కంపెనీ అది కూడా. యా అవునన్నా, ఎంఎన్సీ కంపెనీ. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.